మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి, ఏదో అయిపోతుంది, కలియుగం అంతరించిపోతానికి టైం దగ్గర పడుతుందంటే ఇంతకాలం ఏంటో అనుకున్నా కానీ నిజమే, దగ్గర పడింది. మనం పోతాం, అందరం పోతానికి టైం దగ్గర పడింది. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే కామంతో కళ్ళు మూసుకుపోయినాయి అంటారు చూసారా, ఇదే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో తెలియక ఒళ్ళు బలిసి బరి తెగించి కొట్టుకుంటే ఇట్లాంటి పనులు జరుగుతాయి. తల్లేనా అండి ఆమె? మమత అంటే ఆమె తల్లేనా? ఆమె నా డౌట్, ఆమె తల్లేనా అసలు? కుక్కలు పందులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. కుక్కలు పందులు కూడా. నువ్వు పందివన్నా కాకపోతే కనీసం మానవ జన్మలో చెడబుట్టింది. అసలు ఎలా చేతులు ఎలా వస్తాయండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు. మనం చాలామంది ఇళ్లల్లో కోళ్ళు పెంచుతారు పల్లెటూళ్ళల్లో కదా, చాలామంది పల్లెటూళ్ళలో కోళ్ళను పెంచుతారు. ఆ పెంచిన కోడిని వాళ్ళు కోసుకొని తినరు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారులేంటి వేస్ట్ గాళ్ళు, కానీ 99% పెంచిన కోడిని కోసుకొని తినరు ఎవ్వరు. వాళ్ళు పెంచిన ఆవు చనిపోయినా కుక్క చనిపోయినా ఎంతో బాధపడతారు, వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటారు. చనిపోయిన తర్వాత వాటికి పూడ్చిపెడతాం, కానీ అవన్నీ కూడా ఒక సొంత బిడ్డకు చేసినట్టు చేస్తారు. కానీ ఈ మమత అనేమా మనిషో లేకపోతే రాక్షస జాతికి చెందింది తెలియదు, కానీ చూడండి అసలు చిన్న పాప ఎంత బాగుందో చూడండి. తనుశ్రీ అంట పాప పేరు. ఇలాంటి వార్త చెప్తుంటేనే నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. వివాహితల సంబంధానికి అడ్డొచ్చిందని 2 ఏళ్ల కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన తల్లి అంట. దాన్ని కూడా అదే దాంట్లో పూడ్చిపెట్టండి. అట్లాంటి చట్టాలు మన దగ్గర లేవు, కానీ అందుకని బతికిపోతున్నారు వీళ్ళంతా. నీకు ఇంత మదవెక్కి నువ్వు కొట్టుకుంటున్నప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? పోనీ నీకు అడ్డమవుతున్నప్పుడు ఎవరికన్నా, చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి, లక్షల మంది, ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా, బతికేదేమో పిల్ల. కనీసం కన్న బిడ్డని 2 ఏళ్ల మనం కన్నా కనకపోయినా రోడ్డు పైన ఎవరైనా చిన్నపిల్ల ఏడుస్తుంటే కూడా మనం అర్రే పాప ఏడుస్తుంది అంటాం. ఎవరో తెలియదు మనకి, మన చేతిలో చాక్లెట్టో బిస్కెట్టో ఉంటే ఆ పాపకి ఇస్తాం, ఏడవకమ్మా అని చెప్పి. రోడ్డు పైన ఉండేవాళ్ళు చిన్నపిల్లల్ని కూడా. అలాంటిది కన్న బిడ్డని 9 నెలలు కని పెంచిన ఆ బిడ్డని దానికి ఎలా చంపాలనిపించిందో. నాకు తెలిసే గంజాయి బెచ్చాయి ఉంటారు వీళ్ళంతా. నర్సాపూర్ శివంపేట అంటండి. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉందని తన 2 ఏళ్ల కన్న కూతుర్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టి పారిపోయిన అమానవీయ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో వెలుగు చూసింది.